గుంటూరులో జరిగిన సంఘటన ఒక ఫాదరు టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చిన దాన్ని బట్టి తెలిసింది బట్టి న్యూస్ ఏంటంటే వాళ్ళ అమ్మాయికి కూడా మాదక ద్రవ్యాలు అలవాటు చేసి మత్తు మందులు వాళ్ళు లోపరుచుకుంటున్నారు. ఆడపిల్లల్ని పిలిపించుకుంటున్నారు, రూములకు పిలిపించుకుని మా అమ్మాయితో మగవాళ్ళు ఉంటున్నారు, మా అమ్మాయితో వాళ్ళు ఉన్నది వీడియోలు కూడా తీసుకుంటున్నారు, మా అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు చేశారేమో అని డౌటు, మా అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నారని నాకు అనుమానం, మా అమ్మాయి మా మాట వింటలేదు, మమ్మల్ని కొడుతోంది, వాళ్ళ తల్లిగారు కూడా ఏదో సూసైడ్ అటెంప్ట్ చేశారని ఏదో చెప్తున్నారు. ఆడపిల్లలు కూడా కనీసం తల్లిదండ్రుల మాట వినకుండా బయట ఎవడోతోనో తిరుగుతున్నాం, మన ఇంకోళ్ళకి అప్పచెప్తున్నారు, మన వీడియోలు తీస్తున్నారు అని అది కూడా వాళ్ళకి లేకుండా ఆ మత్తు మందుని అలా అలవాటు చేస్తున్నారు డ్రగ్స్. అది ప్రభుత్వాలు చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాయి వీటి గురించి. మీకు వెంటనే ఏది డౌట్ వచ్చినా మన పిల్లలు ఇరుక్కుంటారు అని తెలిసినా కూడా మీరు వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు, మీ పిల్లల్ని బాగు చేస్తారు. రీహాబిలిటేషన్ సెంటర్లో అమ్మాయిని పెడదామనుకున్నాము అంటున్నారు. ఏమీ మారండి, ఎందుకంటే అవి కూడా వీళ్ళ కింద బలాదూర్ అనమాట. అక్కడికి కూడా తెప్పించుకుని వీళ్ళు చేసుకోగల సమర్థులు ఈ స్టేజ్కి వచ్చేసిన వాళ్ళు. దేవుడే ఆ కుటుంబాన్ని కాపాడాలి, ఆ కుటుంబానికి పోలీసులు అండగా ఉండాలని, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని, చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది పరిస్థితి. ఓకేనా?